నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో మహర్షయః సర్వే జగ్ముర్దేవం పినాకినం నివేదయిషవః పార్థం తపస్యుగ్రే సమాస్థితం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అష్టాత్రింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్జునుడు తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఆ తపస్సుకి దిక్కులన్నీ కూడా పిక్కటిల్లిపోతున్నాయా అన్నట్టుగా అనిపిస్తోందట. చుట్టుపక్కల అంతా కూడా ఒక పొగ కమ్మేస్తూ ఉందట. లోకమంతా కూడా ప్రళయకాలానికి సమీపిస్తోందా అని అనిపిస్తూ ఉన్నదట. మహోగ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు అర్జునుడు. మనం స్పష్టంగా చెప్పుకున్నాం. ఆ తపస్సుని ఆచరించే విధానం బాగా తెలిసినటువంటి వాడు అర్జునుడు. పైగా అతనికి ఉన్నటువంటి కోరిక కూడా తీవ్రమైనటువంటిది. ఇంద్రుడి చేత చెప్పబడింది, అస్త్రశస్త్రాలన్నీ సంపాదించాలి అనంటే పరమేశ్వరానుగ్రహం కలగాలి. ఆ పరమేశ్వరుడు నాకు శీఘ్రంగా ప్రత్యక్షమయ్యి నాకు కావలసిన అస్త్రములని అన్నిటినీ కూడా అనుగ్రహించాలి అనేటటువంటి తీవ్రమైన కోరిక అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసింది. ప్రబలించిన ఉత్సాహంతో, ఎంతో కోరికతో పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధి జరగాలనేటటువంటి ఆకాంక్షతో తపస్సు తప్ప వేరొకటి ఎరగనటువంటి వాడిగా అర్జునుడు తన తపస్సులో లీనమైపోయి ఉన్నాడు. చాలా తీవ్రంగా తపస్సు చేస్తూ ఉండే సందర్భంలో ఆ అరణ్యంలో ఉండేటటువంటి మహర్షులందరూ కూడా అర్జునుడి తపస్సు చూశారు. తతో మహర్షయః సర్వే
జగ్ముర్దేవం పినాకినం. వాళ్ళంతా చూసి ఈ అర్జునుడేమిటి ఇంత తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు, సాధారణంగా ఇతని యొక్క పని ఏమిటి అనంటే శత్రువుల్ని జయిస్తూ ఉండడం, దుష్టుల్ని శిక్షిస్తూ ఉండడం. అలా క్షత్రియ ధర్మ పరిపాలనలో చాలా గొప్పవాడైన అర్జునుడు ఈనాడు ఈ తపోధర్మాన్ని ఆశ్రయించి ఇంత విశిష్టమైన తపస్సు చేస్తూ ఉన్నాడే, ఏ కోరికతో దీన్ని ఆచరిస్తూ ఉన్నాడు? ఇలాగే ఈ తపస్సు కొంతకాలం కొనసాగినట్లయితే ఈ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంకి గురైపోతుందా అన్నట్టుగా చేస్తూ ఉన్నాడే, ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళంతా జగ్ముహు దేవం పినాకినం, ఈశ్వరుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళారటండి. అక్కడ ఉండేటటువంటి మహానుభావులైన తపస్సుతో చేత నిత్యము కూడా కాలాన్ని గడిపేటటువంటి వారైన మహాత్ములందరూ కూడా అలా వెళ్ళి నివేదయిషమః పార్థం తపస్యుగ్రే సమాస్థితం, ఉగ్రే తపస్సి సమాస్థితం, ఉగ్రమైన తపస్సులో ఉన్నటువంటి అర్జునుడిని గూర్చి ఆ పరమేశ్వరుడికి చెప్పారట. తం ప్రణమ్య మహాదేవం శశంసు పార్థకర్మతదే ఏష పార్థో మహాతేజా హిమవత్పృష్ఠమాస్థితః ఉగ్రే తపసి దుష్పారే స్థితో ధూమాయయన్ దిశః తస్య దేవేశ నవయం విద్మః సర్వే చికీర్షితం. వీళ్ళంతా ముందు పరమాత్మ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ కైలాసంలో సుఖంగా కూర్చుని ఉండి జగత్తులో ఉండేటటువంటి ప్రతి పదార్థం యొక్క లయాన్ని గురించి ఆలోచిస్తూ ఈ సృష్టి ధర్మాన్ని మొత్తాన్ని నిర్వర్తించేటటువంటి వారిలో ముఖ్యుడిగా ఉన్న ఆ భోళాశంకరుణ్ణి చూసి అందరూ నమస్కరించి ఆ పరమేశ్వరుని గురించి ప్రార్థన చేసి నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అంటూ వీళ్ళంతా ప్రార్థన చేశారు. పరమేశ్వరుడు చూశాడు వీళ్ళందరినీ కూడా. ఏమిటి తపస్సులు అందరూ కూడా బయలుదేరి కైలాసానికి వచ్చారు అన్నట్లుగా చూస్తూ ఉంటే అప్పుడు వీళ్ళందరూ హే దేవేశ, మహానుభావ, మహాతేజస్వి, నీవు ఈ వృత్తాంతం వినవలసి ఉన్నది. కుంతీపుత్రుడైనటువంటి అర్జునుడు అంతంలేని తపస్సులో కూర్చుని ఉన్నాడు. ఆ తపస్సుని ఎప్పుడు ముగిస్తాడా అనేది తెలియట్లేదు. నిత్యము కూడా తపోధర్మంతోనే జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఏదో బలమైనటువంటి కోరికతో తపస్సు చేస్తున్నాడు అన్న విషయం అర్జునుడు చేసే తపో విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తూ ఉన్నది. అది ఏమిటో అంతు చిక్కడం లేదు. చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అలాంటి తపస్సులో ఉన్నటువంటి ఆ అర్జునుడు దిక్కులన్నిటినీ కూడా ధూమమయం చేసేస్తూ ఉన్నాడు. అంటే అన్ని దిక్కుల్లో కూడా పొగ వ్యాపించిపోతూ ఉన్నది. అంటే ఈ తపస్సు యొక్క ప్రభావం చేత అర్జునుడు అలా కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే అతని నుంచి ఆ పక్క నుంచి వచ్చేటటువంటి పొగలన్నీ కూడా ఉగ్రమైన తపస్సు వల్ల పుట్టినటువంటివి దిక్కులని మొత్తాన్ని కూడా మూసేస్తూ ఉన్నాయట. అలా అంత కఠినమైనటువంటి నియమాలతో ఘోరమైనటువంటి తపస్సుని అర్జునుడు ఆచరిస్తూ ఉన్నాడు. అయితే తస్య దేవేశ న వయం విద్మః సర్వే చికీర్షితాం. ఆ అర్జునుడు ఏ కోరికని పెట్టుకుని ఈ తపస్సునంతా ఆచరిస్తూ ఉన్నాడో మేం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. అందుకని తమరికి నివేదిద్దామని ఇక్కడి దాకా వచ్చాము అని కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ సహితుడైన పరమేశ్వరుడికి
ఈ మునులందరూ బయలుదేరి వెళ్ళి నివేదించారట. నివేదించేటప్పటికీ ఆ పరమాత్మ పరంధాముడు, ఆ పరమేశ్వరుడు వీళ్ళందరినీ చూశాడు. చూసిన తర్వాత వీళ్ళు ఇంకా చెప్తూ ఉన్నారు, సంతాపయదిన సర్వాన్ అసౌ సాధు నివార్యతాం తేషాం తద్వచనం శ్రుత్వా మునీనాం భావితాత్మనాం ఉమాపతి భూతపతి వాక్యమేతదే ఉవాచః. ఇంకా ఈ మునులు ఇంకో మాట కలిపారు, పరమేశ్వర, అర్జునుడు ఆ విధంగా తపస్సు చేయడం మాత్రమే కాదు, సంతాపయది నస్సర్వాన్, మమ్మల్ని అందరినీ కూడా అతను తప్పింపజేస్తూ ఉన్నాడు. ఆ అర్జునుడి తపస్సు జరుగుతూ ఉన్నంతసేపు కూడా ఈ మహాతపస్సులైనటువంటి వారు వారి తపస్సును కొనసాగించేటటువంటి పరిస్థితి లేకుండా పోయిందట. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయారట. మొత్తం భూగోళమంతా కూడా మండిపోతోందా అన్నటువంటి విధంగా అక్కడ వాతావరణం ఉన్నది. చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా అర్జునుడి యొక్క తపస్సును చూసి పులకించిపోతూ ఉన్నది. అక్కడ ఉండేటటువంటి భూతాలన్నీ కూడా చాలా విశిష్టంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి నదులు, చెట్లు ఇవి కూడా అర్జునుని తపస్సుకి సహకరిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. ఘోరమైనటువంటి ఉగ్రమైన తపస్సు ఆరంభించిన దగ్గర నుంచి ఆ తపస్సును చేస్తూ ఉన్నంతసేపు కూడా రాత్రింబవళ్ళు ఈ ప్రపంచమంతా కూడా ఏదో ఒక అగ్నిలో చిక్కుకుపోయిందా అన్నట్లుగా వేడి ఆవిర్లు కమ్మేస్తూ ఉన్నటువంటి వారికి చాలా తాపం కలుగుతూ ఉన్నది శరీరంలో. అందువల్ల మేమెవరము కూడా మా తపస్సు చేసుకోనే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నదా అన్నట్లుగా ఉన్నది. ఆ అర్జునుడు ఇలా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలియట్లేదు. మహాత్మా తేషాం సాధు నివార్యతాం, ఆ అర్జునుడి తపస్సుని నువ్వు మంచిగా ఆపయ్యవలసినది. ఏదో విధంగా అర్జునుణ్ణి ఆ తపస్సు నుంచి వెనక్కి తీసుకునిరా. ఇలాగే ఇంకొన్ని సంవత్సరాలో లేక నెలలో రోజులో అర్జునుడు ఈ తపస్సు చేసినట్లయితే ఇక అతన్ని ఆపడం ఎవరితరం కాకపోవచ్చు. అంతటి ఉగ్రమైన తపస్సును చేస్తున్నాడు అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తపస్సు చేసేటటువంటి కార్యంలో, అంటే తపస్సు అనే పనిని చాలా చక్కగా నిర్వర్తించగలిగేటటువంటి వారైన మహర్షులందరూ కలిసి వెళ్ళి పరమేశ్వరుడితో చెప్పుకున్నారు. అది అర్జునుడిలో ఉన్నటువంటి గొప్పతనం. చూడండి, సాధారణంగా ఒక పనిని బాగా చేయడం వచ్చినటువంటి వారికి రెండవ పని చేయడంలో కొంచెం గుణం తగ్గుతుంది. అంత గొప్పగా వాళ్ళు చేయలేరు. లేదు, రెండవ పని చేయడం కూడా బాగా వచ్చి ఉన్నట్లయితే మూడవ పని చేయడంలో వాళ్ళు కొంచెం నెమ్మదిస్తూ ఉంటారు. కానీ అర్జునుడు లాంటి వీరుడికి అటువంటి నియమాలు వర్తించవు. అర్జునుడు ఈడు తపస్సు చెయ్యాలి అనంటే బ్రహ్మాండంగా తపస్సు చేస్తాడు. అటు ఎవరికో నాట్యం నేర్పాలి అంటే దానికి సిద్ధపడతాడు. ఇటు శ్రీకృష్ణ పరమాత్మతోటి స్నేహం చేస్తూ లోకాన్ని మొత్తాన్ని రక్షించడానికి కావలసిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఆ పైన క్షాత్రధర్మాన్ని అనుసరించి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళమన్నా క్షణాల్లో బయలుదేరి వెళ్తాడు, వాళ్ళని నాశనం చేసి వస్తూ ఉంటాడు. అంటే అలాంటి వాడు చెయ్యలేనటువంటి పనులంటూ ఏవీ లేవు, అన్నీ చేయగలడు. మల్టీ టాస్కింగ్ అన్నట్లుగా ఒకే పనిని పట్టుకుని నాకు ఇది తప్ప వేరేది చేత కాదు అనేటటువంటి విధంగా కాకుండా ఎప్పుడు ఏది అవసరమో ఆ పనిని వంట పట్టించుకోవడం, ఆ పని చేస్తాను అని చెప్పి సంకల్పించుకోవడం, ఆ పనిలో మనస్సుని, వాక్కుని, శరీరాన్ని మూడింటినీ కూడా నియమించడం, ఈ మూడు కూడా
ఆ పని కోసమే ప్రవర్తించేట్టుగా చేసుకోవడం అనేది ఒక అత్యద్భుతమైనటువంటి కళ. ప్రతి ఒక్క మానవుడికి కూడా ఉండవలసినటువంటి కళ. ఏదో ఒక పని మాత్రమే నాకు చేతనవుతుంది అంటే భవిష్యత్తులో ఇంకొక పని చెయ్యవలసి వచ్చినప్పుడు ఇతను అసమర్థుడు అవుతాడు, అశక్తుడు అవుతాడు. అలా కాక ఏ పనైనా సరే నేనుగా చెయ్యవలసి వస్తే నేను తప్పక సాధిస్తాను అనే సంకల్ప బలం, సాధించడానికి కావలసినటువంటి సాధనాల్ని సమకూర్చుకోవడం, ఆ పనిలో దిగడం, దాంట్లో ప్రయత్నం చేయడం, చివరికి సాధించడం అనే లక్షణాలు ఎవరి యందైతే ఉంటాయో అటువంటి వారు వీరులని చెప్పబడుతూ ఉన్నారు. ఈ అర్జునుడికి ఈ గుణాలన్నీ కూడా ఉన్నాయి. అందుకే మహాభారతంలో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా అర్జునుడు మిగిలిపోయాడు. ఇంతవరకు అర్జునుడు అంటే చాలా గొప్పవాడు, మంచి నిష్ణాతృత్వం ఉన్నది, ధనుర్ధారులందరిలోకెల్లా శ్రేష్ఠుడు, యుద్ధంలో ఎవరినైనా ఓడించగలిగేటటువంటి వాడు, సామాన్యుడు కాదు అని మాత్రమే విన్నాం. అర్జునుడు ఒక ముని కంటే కూడా గొప్పగా తపస్సు చేయగలడు అనేటటువంటిది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చాలా అత్యద్భుతమైనటువంటి సంకల్ప బలంతో అర్జునుడు తన యొక్క తపస్సును కొనసాగిస్తూ ఉంటే చుట్టుపక్కల అదే పనిలో నిరంతరం ఉండేటటువంటి వారు కూడా భరించలేకపోయారట. ఇది మా వల్ల కాదు అని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుణ్ణే ప్రార్థిస్తూ ఉన్నారు. ఎలాగో విధంగా ఈ తపస్సుని ఆపించు, అర్జునుణ్ణి ఆ తపస్సు నుంచి వెనక్కి తీసుకురా అని చెప్పి అలా చెప్పేటప్పటికీ వెంటనే ఆ మునీశ్వరులు చెప్పినటువంటి భావం అర్థం చేసుకున్నారు పరమేశ్వరుడు. సద్భావంతో చెప్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి, అంటే శీఘ్రంగా ఆ అర్జునుణ్ణి నువ్వు అనుగ్రహించు, అతనికి ఏం కావాలంటే అవి ఇవ్వు, ఆ తపస్సు నుంచి అతను వెనక్కొట్టే వచ్చేట్టుగా చూడు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి గమనించినటువంటి ఆ పరమేశ్వరుడు ఉమాపతి భూతపతి వాక్యమేతత్ ఉవాచ. భూతనాథుడైన ఆ ఉమాపతి ఆ పైన ఇలా పలుకుతూ ఉన్నారట. మహాదేవ ఉవాచ నవో విషాదః కర్తవ్యః ఫాల్గుణం ప్రతి సర్వశః శీఘ్రం గచ్చద సంహృష్టాః యథాగతం అతంద్రితాః అహం అస్య విజానామి సంకల్పం మనసి స్థితం. మహర్షుల్లారా, పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు వీళ్ళందరికీ, మీరంతా కూడా సద్భావంతో ఇక్కడికి వచ్చారు. అర్జునుని విషయంలో మీరు ఏమాత్రము కూడా చింతపడవలసిన అవసరం లేదు. నవో విషాద కర్తవ్య ఫాల్గుణం ప్రతి. అర్జునుడు ఏ కోరికతోటి ఈ యొక్క తపస్సు చేస్తున్నాడో నాకు తెలుసు. మీరంతా ఎలా అయితే ఈ కైలాసానికి వచ్చారో అదేవిధంగా క్షేమంగా తొందరగా మీరు వెళ్ళిపోండి. ఆ అర్జునుడి మనస్సంకల్పాన్ని నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు, ఏం చెయ్యాలో నేను చేస్తాను అని చెప్పి ఆ పైన నాస్య స్వర్గస్పృహా కాచిత్ నైశ్వర్యస్య తథాయుషః యత్తస్య కాంక్షితం సర్వం తత్కరిష్యేహమద్యవై. పరమేశ్వరుడు అంటున్నారు, ఈ అర్జునుడికి మహర్షుల్లారా స్వర్గం మీద కోరిక లేదయ్యా. ఏదో స్వర్గలోకాన్ని సాధించాలి, అక్కడ ఉండేటటువంటి ఆ ఆనందాలన్నీ అనుభవించాలి, అక్కడ ఉండేటటువంటి వైభోగాలన్నిటినీ చూడాలి అనే సంకల్పంతో అతను ఈ తపస్సు చెయ్యట్లేదు. అంటే ఏ విధమైనటువంటి కోరిక లేకుండా అటువంటివి తనకి మాత్రమే ఉపయోగపడేటటువంటి కోరికలు పెట్టుకుని అర్జునుడు తపస్సు చెయ్యట్లేదు. అలాగే నైశ్వర్యస్య ఐశ్వర్యాన్ని కాంక్షించి కూడా అర్జునుడు ఈ తపస్సు చెయ్యట్లేదు, అతను అది కూడా కోరుకోవట్లేదు. యత్తస్య కాంక్షితం సర్వం. ఆ అర్జునుడు ఏ కోరికని మనస్సులో పెట్టుకుని ఈ తపస్సు చేస్తున్నాడో
ఆ కోరికని ఈరోజే ఇప్పుడే నేను నెరవేరుస్తాను, అది అతనికి తీరుస్తాను, మీరందరూ క్షేమంగా వెళ్ళిరండి అని పరమేశ్వరుడు మునులు ప్రార్థన చేసినందువలన వారిని అనుగ్రహిస్తూ వారు చెప్పిన పని చేస్తూనే వారికి ఒక విశిష్టమైన వాక్యాన్ని, అంటే మీరేమీ భయపడద్దు, అతను లోభంతోనో కామంతోనో ఈ తపస్సు చేయట్లేదు, నాకు తెలుసు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటూ వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరినీ పంపించారు. ఆ పైన వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ తచ్ఛ్రుత్వా సర్వవచనం ఋషయః సత్యవాదినః ప్రహృష్టమనసో జగ్ముః యథాస్వాన్ పునరాలయాన్. ఇది శ్రీ మహాభారతే వనపర్వణి కైరాతపర్వణి మునిశంకర సంవాదే 38వ సర్వవచనం శ్రుత్వా, ఈశ్వరుడి యొక్క మాటని విన్నటువంటి ఈ మహర్షులంతా కూడా మునులు మళ్ళీ వాళ్ళ ఆశ్రమాలకి బయలుదేరడానికి ఉద్యుక్తులయ్యారు. ముందుగా పరమానంద భరితులయ్యారు. శంకరుడు ప్రసన్నుడయ్యాడు. అర్జునుడి యొక్క కోరిక తీరుస్తానంటున్నాడు. మనం చెప్పిన మాటని మొత్తాన్ని కూడా ఆయన తీసుకున్నాడు, విన్నాడు, మనకి అభయం ఇచ్చాడు, నేను చేస్తాను అని చెప్పన్నాడు. చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పి మళ్ళీ ఆ ఈశ్వరుడికి నమస్కారాదులన్నీ కూడా చేసి వాళ్ళ ఆశ్రమాలకి వాళ్ళు శీఘ్రంగా బయలుదేరి వెళ్ళారట. ఈ విధంగా అర్జునుడి యొక్క తపస్సుని చూసినటువంటి మహర్షులు శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం, శివుడికి మొత్తం అంతా కూడా నివేదించడం, శివుడు అదంతా విని మీకు ఏమాత్రమూ భయం లేదు అని చెప్పి ఒక ధైర్యాన్ని కలగజేసి ఆ పైన అర్జునుడి యొక్క కోరికను నేను ఇప్పుడే తీరుస్తాను అని చెప్పి వాళ్ళందరినీ తిరిగి వెళ్ళమని చెప్పి ఆదేశించడం అనేటటువంటి విషయాల్ని ఈ కైరాత పర్వలోని ప్రప్రథమ అధ్యాయంలో మనందరం కూడా చక్కగా తెలుసుకున్నాం. ఇక రేపటి నుంచి శివుడు ఒక కిరాతుని వేషంలో బయలుదేరి రావడం, వీళ్ళిద్దరి మధ్య కొంత సంవాదం జరగడం, యుద్ధం జరగడం, ఆ పైన అర్జునుడు శివానుగ్రహాన్ని పొందడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఈనాటి శ్లోకాలని చక్కగా ఆచార్యముఖంగా భక్తితో పారాయణ చేసి ఏ పనైనా సరే శ్రద్ధ, అలాగే ఆసక్తి, భక్తి, ఓ కర్మనిష్ట ఇవన్నీ పెట్టుకుని మనం చేసినట్లయితే, సంకల్ప శుద్ధి ఉన్నట్లయితే సంకల్ప సిద్ధి జరుగుతుంది అనేటటువంటి మాట నిత్య సత్యం అవుతుంది. ఆ మాట అర్జునుడి విషయంలో ఇప్పుడు చక్కగా మనందరికీ తెలుస్తూనే ఉన్నది. కావున ఏ పని చేసినా మనం మనసా వాచా కర్మణ చక్కగా సంకల్పించుకుని ఆ పనిని చేయడానికి మన మనస్సుని, శరీరాన్ని, వాక్కుని అన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మించుకుని లేక నవీకరించుకుని కొత్తగా తయారు చేసుకుని ఆ పనిని మనం ఆరంభించినట్లయితే ఏ పని కూడా మనకి అసాధ్యం అన్నటువంటిది లేదు. ఎంతటి పనినైనా సరే ఎవరు చేయగలరు అంటే మానవ జన్మ ఎత్తినటువంటి వాడు చేయగలరు అని చెప్తారు. అటువంటి విశిష్టమైన మానవ జన్మ పొందినటువంటి మనకి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ఒకటి సంకల్ప శుద్ధి కావాలి, రెండవది సంకల్ప బలం ఉండాలి, మూడవది మన మనస్సు, వాక్కు, అలాగే మన యొక్క శరీరం మూడు కూడా మనం తీసుకున్న సంకల్పానికి అనుగుణంగా ప్రవర్తించాలి. అప్పుడు ఎటువంటి లక్ష్యాన్నైనా సరే మనం చేరుకోగలం అనేటటువంటిది ఈ అధ్యాయం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఇంకా విశేషం ఏంటంటే, మనం సంకల్పాన్ని గట్టిగా పెట్టుకుని ఆ పని ఎలా అయినా సాధించాలి అని చెప్పి చాలా ఉగ్రంగా కర్మనిష్టతోటి ప్రయత్నం ఆరంభిస్తే మనకంటే ముందు ఆ పని ఎంతో గొప్పగా చేసేటటువంటి వారి కంటే కూడా గొప్పగా మనం చేయగలం అనేటటువంటిది అర్జునుడిని, ఆ మునుల్ని, వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉన్నది. కావున బలంతో మనం చక్కగా సంకల్పాన్ని చేసుకుని ఏ పైనా ఆరంభించుకోవాలి. ఆ బలాన్ని మనకి
స్వామివారు అనుగ్రహించాలి. అలాగే సంకల్ప శుద్ధిగా మనం ఏ పనైనా ఆరంభించుకోవాలి. అటువంటి స్థితి మనకు కల్పించమని ఏడుకొండల స్వామివారిని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా శ్లోకపారాయణం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా శ్రీ మదకిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారి యొక్క చెంత వనపర్వాంతర్గతమైనటువంటి కైరాత పర్వ అనేటటువంటి ప్రకరణంలో మనం 38వ అధ్యాయంలో 28వ శ్లోకం నుండి మునులు శంకరుల యొక్క సంవాదం ఏ విధంగా ఉన్నది అనేటటువంటి విషయాలని మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తతో మహర్షయః సర్వే జగ్ముర్దేవం పినాకినం నివేదయిషవః పార్థం తపస్యుగ్రే సమాస్థితం తం ప్రణమ్య మహాదేవం శశంసుః పార్థ కర్మ తత్ ఏష పార్థో మహాతేజాః హిమవత్ పృష్ఠమాస్థితః ఉగ్రే తపసి దుష్పారే స్థితో ధూమాయయన్ దిశః తస్య దేవేశ నవయం విద్మః సర్వే చికీర్షితం సంతాపయతి నః సర్వాన్ అసౌ సాధు నివార్యత తేషాం తద్వచనం శ్రుత్వా మునీనాం భావితాత్మనాం ఉమాపతిర్భూతపతిః వాక్యమేతదువాచః మహాదేవ ఉవాచ నవో విషాదః కర్తవ్యః ఫాల్గుణం ప్రతి సర్వశః శీఘ్రం గచ్చత సంహృష్టాః యథాగతమతంద్రితాః అహమస్య విజానామి సంకల్పం మనసి స్థితం నాస్య స్వర్గస్పృహా కాచిత్ నైశ్వర్యస్య తథాయుషు యత్తస్య కాంక్షితం సర్వం తత్కరిష్యేహమద్య వై వైశంపాయన ఉవాచ తచ్ఛ్రుత్వా శర్వవచనం ఋషయः సత్యవాదినః ప్రహృష్టమనసో జగ్ముః యథా స్వాన్ పునరాలయాన్ ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత కైరాత పర్వణి మునిశంకర సంవాదే అష్టాత్రింశోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం మనందరికీ నిత్యము కూడా ఎంతో పుణ్యాన్ని కలగజేస్తూ ఉన్నది. ఈనాడు కూడా చక్కగా గోవిందా గోవిందా అంటూ ఆ పరమాత్మని మన మనస్సుల్లో నింపుకుని మనసారా స్వామివారిని కీర్తిద్దాం, దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. వెంకటరమణ
గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ ఇష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథనందన దశముఖమర్దన పక్షివాహన మాధవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ అల రామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక శత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక మనోధరక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదళాక్ష భావిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీ ముద్దాన్విత
సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వటికాసురవాడ వసుదేవ తనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంస్కృత దీపం రూప కేశవమూర్తి హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అధీరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్సాక్షి రూప అభిషేక ప్రియ అపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత దిగపరదాయక యువరాజ రక్షక పరమదయాళు పద్మనాభ హరి తిరుమలవాస తులసీ వనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండల వాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం.
లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.